పైకెత్తు. మన కిందకి పైకి నవ్వు. ఏట్రా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బేసోళ్ళలో ఉంది. ఆగి వస్తున్నాను. కొంచెం రైట్ కింద చూడు. కిందకి నవ్వు. నవ్వు నీ పిల్లకు. అన్నా ఏమంటున్నారన్నా? ఏం లేదురా, కుక్క పిల్ల క్యూట్గా ఉన్నా అంటున్నాను. హిందీలో కుక్కని కొత్త అంటారు. నవ్వు. నాకు తెలుసు మనం లైటింగ్ పెట్టినట్టు ఈ ఊర్లో ఎప్పుడు పెట్టలేడు తెలుసా. బాగానే వస్తుంది కదన్నా. రేపు నువ్వు చచ్చిపోయాక మీ ఇంట్లో వాళ్ళు దండేయడానికి ఇదే ఫోటో వాడపోతే అప్పుడు వచ్చి నన్ను అడుగు, నీ డబ్బులు నీ మొహన కొడతా. షామిలాడు ఏరా బాలు, మీ నాన్న లేడా? లేడు. ఏం లేదురా, మా ఫోటోగ్రాఫర్కి కామెర్లంట. అదే మీ నాన్న ఉంటే వచ్చి ఫోటో తీసేవాడు కదా అని. హే నేను తీస్తాగా. ఏంటి నువ్వా? నీకు మా నాన్న కావాలా ఫోటోలు కావాలా? ఆహా సరే కానీ పద. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తా. బాబాయ్ చిచి బాబాయ్, ఏంటి ఇప్పుడు నేను దీని మీద ఎక్కాలా? తొక్కాలి కూడా. పద. ఇది పట్టుకో, జీప్ మీద రావచ్చుగా. వస్తాంరా, నువ్వేదో లంగ పని చేసి దొరుకుతావు కదా, అప్పుడు జీపులోనే వద్దు కానీ. అంత ఛాన్స్ నీకు ఇవ్వనులే. పెద్దానికి ఎడుతో ఏంటో. నమస్తే సార్. ఎలా జరిగింది? పురుగులో మందు తాగి ఊరేసుకున్నాడు. పురుగుల మందు. అయ్య బాబాయ్, నాకు చాలంటే భయం. నేను వెళ్ళిపోతాను. బాబు ఆగరా ఆగరా బాబు, మా ఫోటోగ్రాఫర్ లేకనే కదా నిన్ను పిలిచింది. ప్రెస్కి ఇవ్వాలరా. అంటే ఇప్పుడు నేను తీసిన ఫోటోలు రేపు పేపర్లో పడతాయా? 50 రూపీస్. 30. పేరు పెద్దగా ఇస్తావా? వాడిది హత్య ఏమో డౌట్గా ఉంది, ఇంత పెద్దగా ఇస్తాం. ఫ్రీగా తీస్తావా? వద్దులే, వెళ్ళేటప్పుడు సోడా ఇప్పించాలి. పని చూడు. ఇలాగైతే లైటింగ్ అవ్వదు. రేపు పొద్దున్నే ఫోటో పేపర్లో పడిద్ది. అంటే ఇటు పుట్టినప్పుడు ఎక్కడ అనుకున్నాడా ఫోటో పేపర్లో పడిద్దినే. ఇలా ఇటు తిరిగి. నమస్కారం. నాన్నగారు లేరా అండి? లేరు. మనకు కావాల్సింది అదేలేండి, మంచి కలర్ ఫోటో ఒకటి తీయాలండి. పాస్పోర్ట్ అయితే 20 రూపాయలు, ఫుల్ ఫోటో అయితే 40 రూపాయలు. 4 రోజుల తర్వాత అయ్యేకి వచ్చి కనబడు. ఎవడో ఖాళీగా లేడు ఇక్కడ, మాకు కూడా పనులు ఉన్నాయి. ఏంట్రా బాలు, ఏదో కాలుతన వాసన వస్తుంది. నా ప్యాంట్లోంచరా, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఏమైందిరా? రే చంపేస్తా చెప్తున్నా, వెళ్ళిపో. ఏంట్రా నీ బాధ? దెబ్బలు పెడితే చెప్తున్నాను, పోయి తనతోనే ఊరేగు. ఓహో, ఏరా తనకి బీటు కొట్టడానికి నీకు మా ఇల్లే కావాల్సి వచ్చిందిరా? మోసగాడా. రే బాబు పదరా, సుగంధి సోడా తాగుతూ మాట్లాడుకుందాం. ఎలా తెలిసిందిరా? సినిమా హాల్లోగానే ఏమన్నా చూసావా? అంటే సినిమా హాల్కి కూడా వెళ్ళారా? 2 సైడా? నేనే చెప్పేశానా? మరి బీచ్ దగ్గర ఏమన్నా చూసావా? బీచ్ నాతో క్లాస్లో తోడుగా వచ్చక రమ్మంటే రావు గానీ బీచ్ దాకా వెళ్ళావా? మరి ఎలా తెలిసిందిరా? నేను నా పుస్తకం నీ పుస్తకం ఇంటికి పట్టుకెళ్ళానులే. అయితే ఒకటి పేరేంటో తెలియాలంటే పుస్తకంలో మొదటి పేరు చూడాలి, అదే ఆ లవర్ పేరేంటో తెలియాలంటే పుస్తకంలో ఆఖరి పేరు చూడాలి. రే సిగ్గులేదురా, ఫ్లేమ్స్లో ఎమ్మ రావాలని ఆ పేరుని ఎన్ని సంకలు నాకించావురా? జయ అంట, జయ్య అంట, క్రిష్ అంట. సన్ ఆఫ్ సి. అది కాదురా, ఎవరికైనా తెలిస్తే అగితాలు చేస్తారేమోనని చిన్న రూల్ పెట్టుకున్నాం. అంత సిగ్గుపడితే చేయడం ఎందుకంట? అంటే అప్పుడే రూల్స్ పెడుతున్నా? పెట్టింది నేను రా, మళ్ళీ తను ఇబ్బంది పడిద్దామోనని. సర్లే, ఇంతకీ ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? మీ ఇంటి వెనకే కదరా తను ఉండేది. ఏ వాళ్ళమ్మకి మామకి పెడతా? వాళ్ళ దేవుడేమో గోకులంలో గొర్రెలు కాపరంట, మరి మావాడేమో జెరూసలంలో గొర్రెలు కాపరి. ఆదివారం వస్తే కోసుకు తినే దాటినే కదరా. అదే కదా చెప్తే ఎనరు ఈగోలు. వాళ్ళు తగ్గరు, మేము తగ్గం. ఎందుకు ఎప్పుడు పరిచయం చేస్తున్నాం? అంత ఉత్సాహం ఎందుకురా నీకు? ఎంతైనా కాలేజీలో అందరికన్నా అందమైన అమ్మాయి మన వెనకతలు అన్నీ అని తిరుగుతుంటే ఎలాగ ఉంటుంది? మామూలుగా ఉండదు.
అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, తనకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఆయన పేరు రామరాజు. చూడడానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడాడు. ఇది చాలదన్నట్టు ఈ మధ్యన హిట్లర్ సినిమా వచ్చి అన్నలందరినీ చెడగొట్టేసింది. ఇంకా నీ విషయంగానే వాళ్ళ ఇంట్లో తెలిసింది అనుకో, అది నీదే. అదంతా అమ్మాయి చూసుకుంటా అందులే. ఉమ్. రేపు ఆదివారం కల్పిస్తానులే. సరే, నేను కూడా నీకు ఫోటో తీస్తాలే, నీకైతే ఫ్రీయే. థ్యాంక్స్ రా.